హలో గాయ్స్, గుడ్ మార్నింగ్. 7 అవుతుంది టైము. 7:30కి నేను జిమ్కి వెళ్ళాలి. సో కమ్, ఐ టేక్ యూ త్రూ ఆల్ వాట్ ఐఎమ్ గోయింగ్. సో మార్నింగ్ నేను ఒక డీటాక్స్ డ్రింక్ తాగుతా. దీన్ని దవా చాయ్ అంటారు. ఇట్స్ హెర్బల్ టీ అనమాట. ఈ గ్లాస్ ఫుల్ గ్లాస్ వాటర్ పోస్తా. అది ఇక్కడ వరకు అయ్యే వరకు బాయిల్ చేయాలి. సో దీంట్లో ఏమేమి వేస్తామంటే ఇది ఒక టేబుల్ స్పూన్, ఇంకా ధనియా సీడ్స్ అండ్ దాని పేరేంది అది ఏమంటారు ఈ 3 వేసి అది బాయిల్ ఫర్ 10 minutes. అది వాటర్ పింక్ అవుతాయి. అది వేసి దీంట్లో హెర్బల్ మరి ఏముంటాయో అవి, అందుకే పింక్ అవుతాయి అవి. అది బి షోయింగ్, అది బాగుంటుంది కలర్ యాక్చువల్గా. గాయస్లోకి ఇట్లా పింక్ కలర్ అవుతుంది. అది అట్లా పింక్ కలర్ అవుతుంది. టేస్ట్ బాగానే ఉంటుంది. ఇట్లా ఏం చేదు ఏముండదు, బాగుంటుంది. సో గాయస్, ఐ గాట్ రెడీ ఫర్ ది జిమ్. ఐఎమ్ గోయింగ్ నౌ. పోతున్నాను. వెయిట్, ఐ విల్ షో యూ మై అవుట్ఫిట్. నేను వీడియో ఇచ్చినప్పుడే వస్తారు చెత్తలు. గాయస్, మా జిమ్లో రెయిన్బో వచ్చింది. దిస్ గర్ల్ క్యూటీ, ప్రీతి క్యూటీ. అదేంది రెయిన్బో కొంచెమే కనిపిస్తుంది. రెయిన్బో ఇంకా మీద పాటు వర్కౌట్ అయిపోయింది. వీఆర్ గోయింగ్ హోమ్. నెక్స్ట్ 5th సండే వస్తుంది బ్రో. ఏం కాదు, సండే రోజు అదే సండే అంటే మండే చూసుకోవాలి మంచిగా. అంతే. అంటే సండే రోజు ఎట్లా మనం పోము, రాము కదా. సో సండే తీసేద్దాం. మిగతా ఏదైనా డే రాకపోతే సండే వద్దాం. నాకు అనిపిస్తుంది మొన్న హోలీ రోజు హాలిడే ఇచ్చారు కదా, సో సండే వస్తే అనుకుంటున్నా. ఎందుకంటే వీక్లీ 6 days అయ్యా. సండే ఏంది నాకు ఆడి అవుతున్నా. అప్పుడు డిసైడ్ చేద్దాం మనం పోయేది. అరే సాటర్డే లెక్చర్ చేస్తాం బ్రో. సండే తూలు తీరుతుంది, అసలు లేవలేము అనుకుంటా. అసలు ఫోకస్ కావట్లేదు తెలుసాను. ఇప్పుడు అవుతున్నాం. బాయ్ గాయ్స్, బాయ్ బాయ్. హాయ్ చెప్పు, హాయ్ చెప్పు. హాయ్. అంతసేపు ఎందుకు గుర్తు ఇట్లా హాయ్ అని ఇట్లా హాయ్. కూర్చో. ఫ్యాన్ అయ్యవా? ఇది పెద్ద హెలికాప్టర్ లా సౌండ్ వచ్చింది. బాగుందిరా. బాగుందనే కదా వేసిన, బాగుండాలని వేసిన. గాయస్ అయితే నేను ఇప్పుడే ఫ్రెష్ అయినా బయటికి వెళ్ళడానికి. బ్రేక్ఫాస్ట్ తిన్నాక జట్టు వేసుకుందామని ఆయన. అయితే నేను ఒక ఎక్స్పెరిమెంట్ చేసిన. రోజ్ వాటర్ ఉంటుంది కదా, నేను నార్మల్గా వింటర్స్ అండ్ రైన్ సీజన్ ఏం చేస్తా అంటే రోజ్ వాటర్ని గ్లిజరిన్తో మిక్స్ చేసుకొని అప్లై చేసుకుంటా. సో దట్ డ్రైనెస్ ఉండదు స్కిన్లో అన్నట్టు. అది బాగా అలవాటైంది నాకు. అండ్ సమ్మర్లో అది అసలు యూజ్ చేయలేమన్నమాట. అంటే ఫుల్ స్వెట్ వచ్చేసి అంత గ్రీజీ అయిపోతుంది. సో ఏం చేసినా నేను, వైటమిన్ ఈ క్యాప్సిల్స్ ఉంటాయి కదా, వాటిని ఒక అయిపోయిన సీరమ్ బాటిల్ ఉంది దగ్గర, మినిమలిస్తే దాంట్లో రోజ్ వాటర్ ఇంకా అది వేసిన, వైటమిన్ ఈ క్యాప్సిల్స్ 4 వేసిన. అది మంచిగానే అయింది బేసిక్గా చెప్పాలంటే. లైక్ మిక్స్ అయింది. దాన్ని అప్లై చేసుకున్నా, బాగానే ఉంది. కానీ డే టైం అప్లై చేసుకోవద్దు, నైట్ టైం అప్లై చేసుకోవాలని రియలైజ్ అయినా. అంటే కొంచెం ఇట్లా స్టిక్కీ ఉంది. నైట్ టైం అప్లై చేసుకుంటే ఏంటంటే ఫేస్ మసాజ్ చేసుకోవచ్చు కదా, దానికి ఈజీ అవుతుంది. అసలుకే ఇప్పుడు అప్లై చేసుకున్నా, ఉబ్బరిస్తుంది ఫుల్.
సన్ స్క్రీన్ పెట్టుకున్నా కూడా ఇట్లా ఫుల్ స్వెట్ వస్తుంది. మేబీ అది నైట్ స్కిన్ కేర్కి పనికి వస్తుంది, డే టైంలో పనికిరాదు. బట్ బాగుంది, లైక్ ఫార్ములా అదంతా మంచిగానే ఉంది. వైటమిన్ క్యాప్సిల్ డైరెక్ట్ అప్లై చేసుకోవద్దు కదా, అందుకే దీంట్లో మిక్స్ చేసిన. లైక్ చూద్దాం మంచి రిజల్ట్స్ వస్తాయా లేకపోతే ఏమన్నా ఉందా అని. స్కిన్ కేర్ ఏం ఇప్పుడైతే నాకు అంటే నార్మల్గా పడకపోతేనంటే స్కిన్ ర్యాష్ వచ్చి ఇట్లా ఫుల్ రెడ్డిష్ అయిపోయి మంటలు వేసినట్టు అవుతుందంట, బర్న్ అయినట్టు ఆ సెన్సేషన్స్ ఉంటాయంట. బట్ నాకు అవి ఏం లేవు అంటే ఇట్ ఈస్ వర్కింగ్ ఫర్ మీ. సో లెట్స్ సీ, హోప్ఫుల్లీ కొంచెం మంచిగా వర్క్ అయ్యి ఉంటే ఐ డెఫినెట్లీ సే ద రిజల్ట్స్. గ్యాప్లో దుబ్బరిస్తుంది. బాయ్ బాయ్. వీడియో కోసం ఫ్యాన్ ఆఫ్ చేసినప్పుడు ఫ్యాన్ ఆఫ్ చేసుకుంటే బాయ్. ఇక్కడ జుట్టు వేసుకోవాలి, బ్రేక్ఫాస్ట్ తిని జుట్టు వేసుకొని ఎల్పీ గోయింగ్ చూపిస్తాను నేను పోతాను. రెడీ అయినా ఇప్పుడే అండ్ ఐమ్ గోయింగ్ అవుట్. ఐ చేంజ్ మై హెయిర్ స్టైల్. రబ్బర్ బ్యాండ్ పెట్టుకుంటే ఇట్లా అవుతుంది మొత్తం హెయిర్, ఇదంతా ఇట్లా నొప్పి వస్తుంది. ఏంది నా హెయిర్ అసలు ఇక్కడ సెట్ అవుతలేదు, ఉంది. వచ్చిన బయటికి వెళ్ళి మంచి నాప్ వేసిన, ఇప్పుడు లేచిన అసలుకి ఇది. అండ్ నేను మార్నింగ్ డ్రై ఫ్రూట్స్ సోక్ చేసుకున్నాను, నైట్ తినడము మర్చిపోయి ఇప్పుడు తినాలి. డ్రై ఫ్రూట్స్ అంటే 3 ఆల్మండ్స్, 2 వాల్నట్స్ అండ్ 1 బ్రెజిల్ నట్ అండ్ పంప్కిన్ సీడ్స్ కూడా తింటా అంతే ప్రస్తుతానికి. సన్ఫ్లవర్ సీడ్స్ ఆల్సో ఐ ఈట్ విత్ ద సౌదీ డ్రై ఫ్రూట్స్, బట్ తినాలి కదా, ఆకలి అవుతుంది. ఆఫ్టర్ రియలీ లాంగ్ నా హెయిర్ కొంచెం బాగుంది. సో గాయస్ ఐ కేమ్ అవుట్ టు ద టెర్రస్ వాకింగ్ చేయడానికి. సన్సెట్ అయిపోయింది. రోజు లేట్ అవుతుంది. సన్సెట్ రోజు చూద్దాం అనుకుంటున్నా, రోజు లేట్గానే వస్తుంది. ఎప్పటి నుంచైనా తొందర రావాలి సన్సెట్ చూడడానికి. పైకి వచ్చిన ఆయాసం వస్తుంది. అండ్ టెర్రస్ పైన చాలా బాగుంటుంది, లైక్ అబ్జర్వింగ్ ఆల్ ద థింగ్స్, లైక్ ఆల్ ద బిల్డింగ్స్. దట్ ఈస్ మై ఫేవరెట్ థింగ్. ఇట్లా స్కై బాగుంది, అన్నీ అబ్జర్వ్ చేయడం, ఇట్లా అంటే అట్లా జస్ట్ నించొని ఆర్ కూర్చొని అన్నీ అబ్జర్వ్ చేయడం థెరపీ నాకు అసలుకి. ఎంత బాగుంటుందో. ఐ డోంట్ నో హౌ మెనీ విల్ రిలేట్ టు దిస్, బట్ బాగుంటుంది. ఇఫ్ యూ వాంట్ ట్రై, వన్స్ యూ ట్రై అండ్ లెట్ మీ నో. ఖాళీ అబ్జర్వ్ చేయడం, సారీ ఐ డోంట్ నో వై. అబ్జర్వ్ చేయడం ఎందుకంటే ఇష్టమో నాకు తెలియదు. బట్ ఐ నీడ్ టు కంప్లీట్ 10K స్టెప్స్ ఇప్పుడు. ఈరోజు మార్నింగ్ నుంచి అసలు నేను లైక్ వాక్ చేయలేదు. ఎన్ని స్టెప్స్ అయినాయి అనుకుంటారు అంటే అసలు అవ్వలేదు అనుకుంటా. ఈరోజు ఒక 2K స్టెప్స్ ఏమో అయినాయి. ఇప్పుడు నేను 8K స్టెప్స్ కంప్లీట్ చేయాలి. మోస్ట్లీ టెర్రస్ పైన అవ్వకపోవచ్చు, కొంచెం చీకటి అయితే కిందకి వెళ్ళిపోతా, కింద ఒక ఆర్డర్లో వేస్తా. బట్ స్టిల్ కొంచెం తొందరగా వచ్చి ఉంటే బాగుంటుండే, లైక్ సన్సెట్ అదంతా బాగుంటుంది వ్యూ. బట్ సన్ ఆరెంజ్ క్యూటీ. అంటే ఇట్లా డే మొత్తం నార్మల్గా అయితే ఇప్పుడు ఈరోజు బయటికి వెళ్ళినా, నార్మల్గా డే మొత్తం ఇంట్లోనే ఉంటా కదా. సో ఇట్లా నైట్ ఇట్లా ఈవినింగ్స్ అట్లా కొంచెం టెర్రస్ పైకి వస్తే ఐ రియల్లీ ఫీల్ సో గుడ్. ఇట్లా అదో రిఫ్రెష్మెంట్ లా ఉంటుంది. ఇది ఒక 15 days నుంచి చేస్తున్నా. ఐ ఫీలింగ్ సో గుడ్ యాక్చువల్లీ. అండ్ వాటర్ బాటిల్ కూడా తెచ్చుకుంటాను అనమాట. నాకు మధ్య దాహం అవుతుంటుంది వాటర్ సిప్ చేయడానికి, మళ్ళీ కిందికి కూడా వచ్చాడని. సో అది గాయస్, బాయ్. యాక్చువల్లీ ఈరోజు నేను ఏమేమి ఫుడ్ తిన్నానో అసలు చూపెట్టలేదు.
సో టుమారో ఐల్ బి షోయింగ్ ఎవ్రీథింగ్ ప్రాపర్గా ఏం తిన్నా, లైక్ ఏం ఫుడ్ తిన్నా ఏంది అనేది అసలు ఏం చూపెట్టలే కదా. ఓకే, ఐ ఎట్ గుడ్ ఫుడ్ ఈరోజు. ఇప్పుడే మకానా తినేసి వస్తున్నా. బట్ టుమారో ఐల్ బి క్లియర్లీ షూటింగ్ వాట్ ఆల్ ఐ ఎట్. ఐ మీన్ ఏమేమి తింటున్నా అనేది కూడా చూపిస్తాయి. ఈరోజు అసలుకి మొత్తం ఇట్లా పడుకుంటే మాత్రం డే మొత్తం సగం అయిపోయిన ఫీలింగ్ వస్తుంది. అదేదో ఐ మిస్డ్ ఎవ్రీథింగ్, ఈ డే సగం మిస్ అయిపోయినా అనే ఫీలింగ్ వస్తుంది పడుకుంటే. కానీ పడుకోకపోతే మాత్రం హెడేక్ వస్తుంది. అలవాటు అయింది అట్లా. ఐ షుడ్ హ్యావ్ టు చేంజ్ దట్ యాక్చువల్లీ. లేకపోతే అట్లే పడుకోవడం అలవాటు అయితే కష్టం. ఎగ్జామ్స్ వచ్చినప్పుడు లేకపోతే ఇంకేదైనా పని ఉన్నప్పుడు ఆ టైంకి ఇట్లా కరెక్ట్ లైక్ నిద్రపోకపోతే ఫుల్ హెడేక్ స్టార్ట్ అవుతుంది. వామ్మో, ఇట్లా అయితే కష్టం. రేపటి నుంచి ఏదో ఒకటి చేయాలి. ఐస్ లుక్ ఎట్ దిస్ స్కై, హౌ ప్రిటీ. అసలుకి ఇట్లా ఆరెంజ్ బ్లష్ వేసినట్టుంది. పింక్ కాదు, ఆరెంజ్ బ్లష్. ఇట్లా పెయింటింగ్ లా అనిపిస్తుంది అసలుకి. వావ్ guys, we going to have pani puri now. So guys, I think this is the end of the vlog. Hopefully రోజు vlog తీసిన అనుకున్నట్టు. I'm so happy. Actually it was ప్రొడక్టివ్గానే ఉండే నేను. అంటే ఐ ఫీల్ లైక్ ఇఫ్ ఐ గో టు జిమ్ అండ్ ఈరోజు అనుకున్న టుడే లిస్ట్ మొత్తం కంప్లీట్ అయితే ఐమ్ ప్రొడక్టివ్. సో అనుకున్నాను అయినాయి. సో టుడే ఇస్ ద ప్రొడక్టివ్ డే అండ్ దట్స్ ఇట్ ఫర్ ది వ్లాగ్. హోప్ యూ ఆల్ లైక్ ది వీడియో. విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బాయ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.